వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, ఒక జీవనాడి, ఒక వరం. అటువంటి ప్రాజెక్టు పనులను ఆ రోజు 14-19లో 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే, దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాగితాల మీద 2% పురోగతి చూపించారు, కానీ 20-30% వెనక్కి నెట్టేసి విధ్వంసానికి గురి చేసినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారం రోజుల్లోనే మరి పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటన చేశారని అంటే, పోలవరం మీద వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక షెడ్యూల్ను కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకే మళ్ళీ విచ్చేసి ఆయన మరి అనౌన్స్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం ప్రాజెక్టు పర్యటనకి విచ్చేసి ఏదైతే ఆయన షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో ఆ షెడ్యూల్ పనుల్ని రివ్యూ చేసేటువంటి విధంగా, అంటే ఏదైతే పోలవరం డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి అది మొన్న జనవరి 18వ తేదీన ప్రారంభించబడి ఇప్పుడు 2 కట్టర్లు పనిచేస్తూ ఉన్నాయి. 3వ కట్టర్ కూడా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించి 2025 డిసెంబర్ కల్లా మరి అక్కడ డీవాల్ నిర్మాణం పూర్తవ్వాలనేటువంటిది. అదేవిధంగా ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యాము మరి ఏప్రిల్లో గ్యాప్ 1 దగ్గర, నవంబర్లో గ్యాప్ 2 దగ్గర డీవాల్కి ప్యారలల్గానే నిర్మాణం ప్రారంభించి 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనుల్ని రేపు చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో దాన్ని అన్నిటి కూడా అధికారులతోటి, ఏజెన్సీలతోటి కూడా రివ్యూ చేయబోతున్నారు. ఆ రివ్యూకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే ఆ పోలవరం ఆ పనులను కూడా, ఆ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పనులను కూడా ఆయన ఒకసారి వెరిఫికేషన్, అందులో పర్టికులర్గా ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ సీపేజ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే బట్రస్ డ్యామ్ దానికి సపోర్ట్గా ఏదైతే నిర్మాణానికి డిజైన్స్ ఇచ్చారో దాన్ని ఆ బట్రస్ డ్యామ్ నిర్మాణాన్ని మొదటగా పరిశీలన చేసి, రెండవది ఏదైతే గ్యాప్ 1లో రేపు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేయబోతున్నామో అక్కడ పనుల్ని పరిశీలించి, మూడవదిగా ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఎక్కడైతే పనులు జరుగుతూ ఉన్నాయో మూడవ పాయింట్గా ఆ డయాఫ్రమ్ వాల్ పనులను కూడా పరిశీలించిన అనంతరం, 4వ పాయింట్గా ఏదైతే వైబ్రో కంపెన్షన్ ఏదైతే గ్యాప్ 2లో మరి జరగబోతూ ఉన్నాయో ఆ పనుల్ని కూడా రేపు క్షేత్రస్థాయిలో పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పరిశీలించి ఆ షెడ్యూల్ ప్రకారం ఆ పనులు పూర్తయ్యేటువంటి విధంగా ఆ ఏజెన్సీలకు కానీ అధికారులకు కానీ మా అందరికి కూడా దిశ నిర్దేశం చేయబోతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.